అవుతుందన్నమాట. మనం పులిహోర తినేటప్పుడు ఉప్పు కారము కాస్త పులుపు ఇవన్నీ సమపాళల్లో బాగా పడేసరికి కారము అనేసరికి టేస్ట్గా ఉంటుంది. తాలింపు గింజలు ఉంటాయి, శనగపప్పు వేసేస్తారు, ఈజీగా తినేయగలుగుతాం. ఇంక ఏ విధమైన సహాయం తోడుకోటి లేకుండా తినగలుగుతాం. కానీ తిన్నాక ఎందుకు వేడి చేస్తున్నది అంటే ఇందులో ఉన్న సాల్ట్ 1 గ్రామ్ సాల్ట్ లోపల నిలవ ఉంటే 80 గ్రాముల నీళ్లు కావాలి. లెక్కేది 1 గ్రాము ఉప్పుకి 80 గ్రాములు నీరు నిల్వ చేసుకునే గుణం ఉంటుంది. 1 గ్రాము ఉప్పు లోపలికి వెళ్ళాలంటే 80 గ్రాముల నీటిని కోరుకుంటుంది. ఉప్పు ఇటు ప్రయాణం చేయాలన్నా 1 గ్రాముకి 80 గ్రామ్ వాటర్ కావాలి, దాని లెక్కది. అందుకని మనం ఉప్పు ఎక్కువ తినేసాం, మీరు తీసుకున్న వాటర్ అంతా కూడా ఎక్కువ ఉప్పు లాగేసుకుంటుంది. అందుకని మీ లోపల నీటి పర్సంటేజ్ బయటకు పోకుండా లోపల ఆపేసుకుంటుంది ఈ ఉప్పు పులిహోర ద్వారా వెళ్ళింది. అందుకని యూరిన్ సరిగా ఎక్కువ రాదు పులిహోర తిన్న తర్వాత.